ములుగు జిల్లా మేడారంలో జంపన్న వాగు ఉప్పొంగుతోంది. చింతల్ క్రాస్ నుంచి పడిగాపూర్ ఎలుబాక వెళ్లే కాస్వే నీట మునిగింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో కురుస్తున్న వర్షానికి యాకన్నగూడెం గ్రామ శివారులో తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో వెంకటాపురం భద్రాచలం ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో రాళ్లతిట్టె వాగు పొంగి పొరలుతోంది. ఈ వాగులో చేపల వేటకు వెళ్లిన ఆగుబోయి నరేష్ అనే వ్యక్తి గల్లంతయ్యాడు. విషయంపై సమాచారం అందుకున్న అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులకు జలకళ సంతరించుకుంది. అయితే ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వర్షాకాలంలో ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలు అధికారులు తీసుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో సుమారు 5 కోట్ల నష్టం కలిగిందని అధికారులు తెలిపారు. అలాగే ఓబీలో మట్టి వెలికితీత పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. డ్రైనేజీ నుండి ఇంట్లో వాడుకునే నీళ్ళల్లో కూడా డ్రైనేజీ వాటర్ కలిస్తే మేము నోట్లలో ఏం పోసుకోవాలి, మొహాలు ఏం కడుక్కోవాలి, తాగడానికి కూడా నీరు కరువైంది. మాది ఇక్కడ ఈ ఇందిరానగర్ లక్ష్మీ మైన్స్ బ్యాక్ సైడ్ కాదర్ షాప్ బ్యాక్ సైడ్ అండి. మీరు దయచేసి ఎవరన్నా ఉంటే మీరు వచ్చి చూసి మా పరిస్థితిని అర్థం చేసుకోండి. ఇంకో 1-2 గంటలు అయితే ఇళ్లలోకి నీరు వస్తుంది. పిల్లల్ని సామాన్లను కాదు పైన ఎక్కించాడు, పిల్లల్ని కూడా ఎక్కించుకొని మేము దాచుకోవాలి. పిల్లల్ని ఇంటి పనులు కట్టకుండా తీసుకుంటారు కదా, తలుపులు పీకుతాము, టీవీ స్టాండ్ తీసుకెళ్తాం అంటారు కదా. ఈ రోజు మరి తీసుకెళ్లి మా సామాన్లు కాపాడండి. సామాన్లు లక్షలలో పోతే 16,000 ఎవరికండి మీరు బిచ్చం వేసేది? 16,000 వేస్తే ఏమొస్తాయి? కింటాల కొద్ది బియ్యం పోయిన సంవత్సరం చెత్త బండిలో పారేసాం. మరి ఈ రోజు కూడా అదే సమస్య వస్తే ఎవరు కాపాడాలి మమ్మల్ని? జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరిగింది. నిన్న మొన్నటి వరకు బండరాళ్లతో దర్శనమిచ్చిన గోదావరి నది ఇప్పుడు వరద నీటితో నిండిపోయింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకల ద్వారా వరద నీరు గోదావరి నదిలోకి వచ్చి చేరుతోంది. దీంతో గోదావరికి రోజురోజుకు వరద ప్రవాహం కొనసాగుతోంది.
మరో 2 రోజుల్లో శ్రావణ మాసం ప్రారంభం కానుండటంతో కొందరు భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. జూరాల ప్రాజెక్టును డీఐజీ చౌహాన్, గద్వాల వనపర్తి జిల్లాల ఎస్పీలు సందర్శించారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి కృష్ణానదికి వస్తున్న వరద ఉధృతి నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని డీఐజీ తెలిపారు. కర్ణాటక ఇరిగేషన్ అధికారులతో కూడా టచ్ లో ఉన్నామని ఆయన తెలిపారు. వర్షాలు పెరిగి డ్యామ్ ఇప్పుడు ఇది జూరాల ప్రాజెక్ట్ నిండినప్పుడు వాటర్ వదిలినప్పుడు ఏ గ్రామాలు ఎఫెక్ట్ అవుతాయి, ఆ గ్రామ ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేయాలనే దాని మీద డిస్కస్ చేశాము. మన గద్వాల ఒక 6 గ్రామాలు, అదేవిధంగా వనపర్తిలో కూడా ఒక 6 గ్రామాలు ముంపుకు గురవుతున్నట్టు మాకు సమాచారం ఉంది. సో గతంలో ఏ రోజు కూడా మనకు చాలా సీరియస్ ఇన్సిడెంట్స్ ఏం జరగలేదు. అయినా కానీ మనము ముందు జాగ్రత్త చర్యగా ఈ విజిట్ వల్ల మా ఆఫీసర్స్ అందరికీ కూడా నేను సూచనలు ఇస్తున్నాను.